బ్రేకేని చూస్తున్నాం. ఆపరేషన్ కగారుతో భద్రతా దళాలు మావోయిస్టుల ఏరువేతను ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే నారాయణపూర్, బీజాపూర్, సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వారి ఉనికే ప్రశ్నార్థకరమైందంటూ వార్తలు వస్తున్న తరుణంలో సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు ఊహించని షాక్నిచ్చారు. ఏకంగా కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న పోలీసులు వాహనాన్ని బ్లాస్ట్ చేశారు. ఈ దుశ్చర్యతో ఎస్పీ ఆకాష్ రావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా డీఎస్పీతో పాటుగా మరొక సీఐకి కూడా తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నారు. దీంతో అప్రమత్తమైన తోటి భద్రతా సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్ట్కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఆపరేషన్ కగారుతో భద్రతా దళాలు మావోయిస్టుల ఏరువేతను ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే నారాయణపూర్, బీజాపూర్, సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా వారి ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకరమైంది అంటున్న వార్తల నేపథ్యంలో సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు ఊహించని షాక్నిచ్చారు. ఏకంగా కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న పోలీసుల వాహనాన్ని బ్లాస్ట్ చేశారు. ఈ దుశ్చర్యతో ఎస్పీ ఆకాష్ రావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా డీఎస్పీతో పాటుగా మరొక సీఐకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన తోటి భద్రతా సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్ట్కు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఎక్కడ జరిగింది, ఎవరు చేశారన్న అంశాలపై కూంబింగ్ నిర్వహించారు.